తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఈరోజు మార్చ్ 14న గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం రండి. ఈరోజు 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 1 గ్రామ్కి 6,583 రూపాయలు ఉంది. నిన్న 6,584 రూపాయలు ఉంది. సో ఒక గ్రామ్ కోసం ₹1 తగ్గడం జరిగింది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న కొంచెం మొన్నటితో కంపేర్ చేసుకుంటే నిన్న కొంచెం గోల్డ్ రేట్ ఎక్కువగానే తగ్గింది అని చెప్పుకున్నాము. అంటే మార్చి స్టార్టింగ్ నుంచి పెరిగిన గోల్డ్ నిన్న కాస్త తగ్గడం జరిగింది. సో ఈరోజు తగ్గింది, బట్ ఓకే, 1 గ్రామ్కి ₹1 అనమాట. సో ఎంతో కొంత అయితే మొత్తానికైతే దిగొచ్చింది గోల్డ్ ఈ రోజు కూడా. అలాగే 8 గ్రామ్స్ చూసుకున్నట్లయితే 52,664 రూపాయలు ఉంది ఈరోజు. నిన్న వచ్చేసి 52,670 రూపాయలు ఉంది. సో 8 గ్రాములకి ₹8 అయితే డిక్రీజ్ అవ్వడం జరిగిందనమాట 24 క్యారెట్స్ కోసం. అలాగే 10 గ్రామ్స్ ఒక తులం 24 క్యారెట్ల బంగారం వచ్చేసి 65,830 రూపాయలు ఉంది ఈరోజు. నిన్న 65,840 రూపాయలు ఉంది. సో ₹10 అయితే డిక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే 100 గ్రామ్స్ చూస్తే ఒక బిస్కెట్ రేట్ వచ్చేసి 24 క్యారెట్స్ది 6,58,300 ఉంది ఈరోజు అండి అది. సో నిన్న చూస్తే 6,58,400 ఉంది. సో 100 గ్రామ్స్కి ₹100 తగ్గడం జరిగింది. సో 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ అయితే ఇలా ఉంది. 1 గ్రామ్కి ₹1, అలాగే 100 గ్రామ్స్కి ₹100 తగ్గడం అయితే జరిగిందనమాట. అలాగే ఒకసారి 22 క్యారెట్స్ కూడా చూసుకుందాం. 22 క్యారెట్స్ రెగ్యులర్గా మనం ఆర్నమెంట్ గోల్డ్ అంటాం కదా. సో రెగ్యులర్గా ఫాలో అయ్యేది ఈ గోల్డే ఆర్నమెంట్స్ కోసం. సో దాని రేట్ ఎలా ఉందో ఒకసారి చూసేసుకుందాం. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 1 గ్రామ్కి ఈరోజు 6,034 రూపాయలు ఉంది. సో నిన్న 6,035 రూపాయలు. మన 24 క్యారెట్స్ లాగానే 1 గ్రామ్కి 22 క్యారెట్స్ కూడా ₹1 వరకు తగ్గడం జరిగింది. అలాగే 8 గ్రామ్స్ చూసుకుంటే 48,272 రూపాయలు ఉంది ఈరోజు అండి. నిన్న వచ్చేసి 48,280 రూపాయలు ఉంది. సో 8 గ్రామ్స్కి ₹8 అయితే డిక్రీజ్ అవ్వడం జరిగింది 22 క్యారెట్స్. అలాగే 10 గ్రాములకి ఒక తులంకి ఈ రోజు రేట్ వచ్చేసి 60,340 రూపాయలు. సో 22 క్యారెట్ల గోల్డ్ కాబట్టి ఇదే ఎక్కువ చూస్తాము. సో ఈ రేట్ అనమాట, ఒక తులంకి ఈ రేట్ ఉంది. నిన్న చూస్తే 60,350 రూపాయలు ఉంది. సో ₹10 అయితే తగ్గడం జరిగిందనమాట. అలాగే ఒకసారి 100 గ్రామ్స్ బిస్కెట్ 22 క్యారెట్స్ బిస్కెట్ రేటు వచ్చేసి 6,03,400 రూపాయలు ఉందండి ఈరోజు. నిన్న 6,03,500 రూపాయలు ఉంది. సో సేమ్ 22 క్యారెట్స్ కూడా 24 క్యారెట్స్ లాగానే ₹100 తగ్గింది 100 గ్రామ్స్ కోసం. అలాగే ఒకసారి 18 క్యారెట్స్ కూడా చూసుకుందాము. 18 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 1 గ్రామ్కి 4,937 రూపాయలు ఉంది ఈరోజు. సో నిన్న 4,938 రూపాయలు ఉంది. ప్రైస్ డిక్రీజ్ వచ్చేసి ₹1 అండి. 1 గ్రామ్కి ₹1. 24 క్యారెట్స్ అలాగే 22 క్యారెట్స్ అలాగే 18 క్యారెట్స్ కూడా 1 గ్రామ్కి ₹1 తగ్గడం జరిగిందనమాట. అదే నిన్నటితో మనం కంపేర్ చేసుకున్నట్లయితే. అలాగే 8 గ్రామ్స్ చూస్తే 39,496 రూపాయలు ఉందండి ఈరోజు 18 క్యారెట్స్ గోల్డ్. అలాగే 39,504 రూపాయలేమో నిన్నుంది. అది 8 గ్రామ్స్ కోసం ప్రైస్ అనమాట. సో ₹8 అయితే డిక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే 10 గ్రామ్స్ ఒక తులం రేట్ వచ్చేసి 49,370 రూపాయలు ఉంది ఈరోజు. అలాగే నిన్న 49,380 రూపాయలు ఉంది. సో ₹10 వరకు ఒక 10 గ్రామ్స్ కోసం ₹10 వరకు అయితే డిక్రీజ్ అవ్వడం జరిగింది 18 క్యారెట్స్ గోల్డ్ కూడా. అలాగే 100 గ్రామ్స్ ఒక బిస్కెట్ రేట్ వచ్చేసి 18 క్యారెట్స్ గోల్డ్లో 4,93,700 ఉందండి. సో అలాగే నిన్న చూస్తే 4,93,800 రూపాయలు. సో అన్నిట్లాగానే ఇది కూడా 100 గ్రాములకి ₹100 అయితే తగ్గడం జరిగిందనమాట. సో ఈ రోజు గోల్డ్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. మనం కంపేర్ చేసుకుంటే మార్చి వచ్చిన దగ్గర నుంచి పెరుగుతూనే ఉన్న గోల్డ్ రేటు మొన్నటితో కంపేర్ చేస్తే నిన్న కొంచెం ఎక్కువగానే తగ్గింది. సో ఈ రోజు కూడా తగ్గింది. పెద్ద డిఫరెన్స్ లేనప్పటికీ బంగారం ధరలు అయితే 2 రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టడం జరిగింది. కొంచెం బంగారం కొనాలనుకునే వారికి కానీ పసిరి ప్రియులకు కానీ ఇది కొంచెం సానుకూలాంశము, అనువైన సమయం అని కూడా మనం అనుకోవచ్చు. సో పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నెలలో కొంచెం డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఏదేమైనా గోల్డ్ రేటు కాస్త 2 రోజుల నుంచి తగ్గడంతో బంగారం కొనే సమయం అని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.